అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొడకంచిలోని శ్రీ ఆదినారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం ఒక పురాతనమైన దేవాలయం. దీనికి స్థానిక భక్తుడైన అళ్ళాని రామోజీరావు కళలో వచ్చిన దర్శన పురోగత్సవం ద్వారా లభించింది. ఇది తెలంగాణ కంచిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ కంచిలో మాదిరిగానే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. జీవితకాలంలో కంచిని సందర్శించలేని వారు కొడకంచిని సందర్శించడం ద్వారా ఆ తీర్థయాత్రకు సమానమైన పుణ్యం లభిస్తుంది. ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే 900 ఏళ్ల క్రితం అళ్ళాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అళ్ళాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అళ్ళాని వారి కలలోకి వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారుల్లోని అటవీ ప్రాంతంలో గల ఒక గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడ పక్షి చూపిన విధంగా దొరికిన విగ్రహాన్ని తీసుకువచ్చి కొడకంచిలో ఒక గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారో ఇక్కడ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు, కంచిలో మాదిరిగానే కొడకంచిలోని ఆదినారాయణ స్వామి వారి ఆలయంలో కూడా బంగారు, వెండి బల్లులు ఉన్నాయి.